అనంతపురం జిల్లా కూడేరు జలాశయంలో ఒక యువకుడు గల్లంతయ్యాడు. మధ్య పెన్నార్ జలాశయంలో గల్లంతైన రాజశేఖర్ సరదాగా జలాశయాన్ని చూడడానికి మిత్రులతో కలిసి వెళ్లారు. రాజశేఖర్ అయితే యువకుడి కోసం గాలిస్తున్నారు అధికారులు. అనంతపురం జిల్లా కూడేరు జలాశయంలో యువకుడు గల్లంతయ్యాడు. మధ్య పెన్నార్ జలాశయంలో గల్లంతయ్యాడు రాజశేఖర్. సరదాగా జలాశయాన్ని చూడడానికి మిత్రులతో కలిసి వెళ్లాడు రాజశేఖర్. యువకుడి కోసం గాలిస్తున్నారు అధికారులు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సూర్య అందిస్తారు. సూర్య, చెప్పండి. కూడేరు మండలంలోని మధ్య పెన్నార్ జలాశయం అనేది ఒకటి ఉంది. ఇక్కడికి వచ్చేసి సరదాగా కుటుంబ సభ్యులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, అక్కడికి వెళ్ళి సరదాగా గడుపుతూ ఉంటారు. అదే క్రమంలోనే నిన్న సాయంత్రం దాదాపుగా 4 గంటల సమయంలో కూడేరు వినాయక నగర్కి చెందిన రాజశేఖర్ తన ఇతర మిత్రులు ఒక ముగ్గురుతో కలిసి సరదాగా గడపడానికి జలాశయం దగ్గరికి వెళ్ళారు. అంటే చూస్తూ ఉన్నారు కాసేపు వరకు. వాళ్ళకు సరదా అనిపించింది. కాస్త మధ్యలోకి వెళ్దామన్నట్టు అక్కడ జాలాలకు సంబంధించిన తెప్ప ఒకటి వాళ్ళకు కనిపించింది. దాంతో యాక్చువల్ గా వచ్చేసి జాలాన్ని అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు వాళ్ళు, ఎవరు లేరక్క. కాబట్టి ఆ జాలాలకు సంబంధించిన తెప్ప తీసుకునేసి అందరూ అందులోకి చేరుకునేసి సరదాగా దాదాపు మధ్యలోకి వెళ్ళారు జలాశయంలోకి. వెళ్ళిన తర్వాత ఎవరైతే రాక్షసులు తర్వాత వాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారో వీళ్ళకి ఎవరికి కూడా ఇతర సరదాగా వెళ్ళారు. అయితే పొరపాటున అది ఆ బరువు కావచ్చు, లేకపోతే ఆ జలాశయంలో నీళ్ళు ఎక్కువ ఉండడం కావచ్చు, లేదా వీళ్ళు ఆ తెప్పని నడపడానికి వీళ్ళకి చేత కాకపోవచ్చు. ఏది కారణాలు ఏదైనప్పటికీ కూడా అది ఒక్కసారిగా ఆ రాజశేఖర్ వైపు వరిగింది ఆ తెప్ప. ఆ అబ్బాయి నీళ్ళలోకి పడిపోయారు. అయితే ఎవరైతే నీళ్ళని స్నేహితులు ఉన్నారో ఆ అబ్బాయిని కాపాడే ప్రయత్నం చేశారు. అయితే వాళ్ళు వెంటనే వచ్చి అంతమంది జనాలకు కావచ్చు, లేకపోతే పోలీసు వారికి కావచ్చు చెప్పింటే బాగుండేది. కానీ చెప్పలేదు. అంటే భయపడ్డారు. అంటే అందరికీ కలిసి వెళ్ళింది కదా, రాజశేఖర్ గల్లంతయ్యాడు. ఎక్కడ మా మీద వస్తుందో ఏంటో అనుకున్నారో తెలియదు. కానీ దాదాపుగా 1 గంట 2 గంటల సేపు అక్కడే ఉండేది. సాయంత్రం 6-6:30కి వెళ్ళి కుటుంబ సభ్యులకు విషయం జరిగిందని చెప్పారు. చెప్పిన వెంటనే ఈ పోలీసుల నుంచి సమాచారం ఉండడంతో వీళ్ళు ఎవరైతే జాలర్లు ఉన్నారో వాళ్ళ సహాయం తీసుకునేసి వచ్చి ఆ అబ్బాయిని వెచ్చే ప్రయత్నం చేశారు. అయితే అతను ఆశించి అంటే అబ్బాయి కానీ యువకుడు కానీ ఎక్కడా కనిపించలేదు. కాబట్టి చీకటి పడిపోయింది. దాంతో అధికారులు వెళ్ళిపోచేశారు. ఈ రోజు ఉదయం మళ్ళీ అమాయకత్వం వెచ్చే ప్రయత్నం చేస్తున్నారు కావాలి. ఏదేమైనప్పటికీ కూడా అక్కడ భద్రతా చర్యలు ఎటువంటి ఏర్పాటు చేయకపోవడం కావచ్చు, అధికారుల నిర్లక్ష్యం కావచ్చు, పోలీసుల నిర్లక్ష్యం కావచ్చు, ఏదైతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారో గ్రామస్తులు ఉన్నారు చాలా బాధపడుతున్నారు. ఇది అధికారుల వైఫల్యం చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సూర్య.